నమస్తే, నేను మీ రేవంత్ చలమల. నిజంగానే మనకి ఈ డిజిటల్ మీడియా ఒక ప్రెజెన్స్ అవసరమా? ఒకవేళ మనం ఆ డిజిటల్ మీడియాలో ప్రెజెంట్ అవ్వకపోతే మన హాస్పిటల్ బిజినెస్ ఎలా ఇబ్బందుల్లోకి వెళ్తుంది? వీటన్నిటి గురించి కూడా మనతో డిస్కస్ చేయడానికి రజనీకాంత్, చైర్మన్ ఆఫ్ సోషల్ పోస్ట్, మన దగ్గర ఉన్నారు. హీఈస్ ఏ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్. నమస్తే సార్. నమస్తే రేవంత్ గారు. ఇప్పుడు బ్రాండింగ్కి, మార్కెటింగ్కి, దీనికి మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ మీడియా మార్కెటింగ్కి అసలు బ్రాండింగ్కి మధ్యలో ఉన్న తేడా ఏంటి? సో బేసికల్గా చాలామంది మార్కెటింగ్నే బ్రాండింగ్ అనుకోవడం, బ్రాండింగ్నే మార్కెటింగ్ అనుకోవడం మనం చూస్తుంటామండి. బేసికల్గా బ్రాండింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ కానీ, ఒక సర్వీసెస్ కానీ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ స్టోరీ టెల్లింగ్ ఏంటి, అంటే ఆ ప్రోడక్ట్ జనాలకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పడమే బ్రాండింగ్ అండి, రైట్? సో ప్రతి బ్రాండ్కి, ఇప్పుడు మీరు ఒక స్టార్ బక్స్ తీసుకున్నా కానీ, ఒక నైకీ షూస్ తీసుకున్నా కానీ, ఒక యాపిల్ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ, ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ బ్రాండ్ స్టోరీ. అంటే ఈ బ్రాండింగ్ అంటే మేము దీనికోసం ఉన్నాము మార్కెట్లో, ఇది మా యొక్క సర్వీసెస్, ఇది మీకు ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది అది బ్రాండ్ యొక్క స్ట్రాటజీ. ప్రతి బ్రాండ్కి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, దాని తగ్గట్టుగా వాళ్ళు బ్రాండ్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అది మార్కెటింగ్ కాదు. అంటే మనం ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం, బట్ ఆ స్టోరీ చెప్పేవాడు ఉండాలి కదా. ఆ చెప్పిన స్టోరీని మన బయ్యర్కి తీసుకెళ్లేవాడు ఉండాలి కదా. సో ఆ స్టోరీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఒక నైకీ షూస్ ఉందనుకోండి, నైకీ షూస్ ఏం స్టోరీ చెప్తుంది? ఒక అథ్లెట్స్లో జస్ట్ డూ ఇట్ అని చెప్తుంది. జస్ట్ డూ ఇట్ అంటే ఒక లేజీ ఫెలోని కూడా ఆ యాడ్ చూడగానే నేను లేచి పరిగెత్తాలి, నేను రేపు మారథాన్ విన్ కావాలి, నేను అథ్లెట్ కావాలి అనేటువంటి ఒక మోటివేషన్ నింపుతుంది. సో ద బ్రాండ్ స్టోరీ ఈజ్ ఎంపవరింగ్ ద స్పోర్ట్స్ పీపుల్ to use their shoes. Yes, true. Right? You can do it. అంటే ఒక అంగవైకల్యం ఉన్న హ్యాండిక్యాప్డ్ కూడా నువ్వు లేచి పరిగెత్తగలుగుతావు అనే మోటివేషన్ ఇచ్చేది నైకీ షూస్. ఇది వాళ్ళ యొక్క స్టోరీ, బ్రాండ్ స్టోరీ. మరి బ్రాండ్ స్టోరీని ఎవరు తీసుకెళ్ళాలి? ఆ తీసుకెళ్లే మెకానిజం ఏంటి, తీసుకెళ్లే మోడ్ ఏంటి, తీసుకెళ్లే అప్రోచ్ ఏంటి? ఈజ్ ద మార్కెటింగ్. సో మార్కెటింగ్ ఏం చేస్తుంది? ఇట్స్ క్రియేట్ ఏ అవేర్నెస్ అబౌట్ ద బ్రాండ్. అంటే బయ్యర్ లోపట, కమ్యూనిటీ లోపట, సొసైటీ లోపట ఇదొక బ్రాండ్ స్టోరీని తీసుకెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఏమని అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది? ఈ ప్రోడక్ట్, ఈ సర్వీసెస్ మీరు వాడితే మీకు ఇది లాభము అంటే ఎమోషనల్ బాండింగ్ని బిల్డ్ చేసేదే మార్కెటింగ్ అండి. మీకు ఇది ప్రోడక్ట్లో ఉన్న యూఎస్పీస్ ఏంటి, ఈ ప్రోడక్ట్కి ఇప్పుడు నైకీలో, అడిడాస్లో ఏంటి తేడా, రెండు షూసే కదా అని మనం అనుకుంటాం. సో ఆ చెప్పే మార్కెటింగ్ వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు పెప్సీకి, కోకా కోలాకి ఏంటి డిఫరెన్స్? బోత్ ఆర్ సేమ్ డ్రింక్స్, రైట్? బోత్ ఆర్ సేమ్ డ్రింక్స్, బట్ మనము రెడ్ బుల్ ఉంటుంది, రెడ్ బుల్ ఎందుకు తాగాలి అనేటువంటి, రెడ్ బుల్ అనేవాళ్ళు ఒక బ్రాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక స్టోరీ అనుకుంటారు. ఆ స్టోరీ చెప్పే విధానము, తీసుకెళ్లే విధానాన్ని మార్కెటింగ్ అంటారండి. సో ఓన్లీ బ్రాండ్ ఉంటే సరిపోదు, బ్రాండ్ని తీసుకెళ్లే విధానమే మార్కెటింగ్. మార్కెటింగ్ ఎవరు ఎఫెక్టివ్గా చేసుకోగలిగితే బ్రాండ్ అలా సస్టైన్ అవుతుంది. సో బ్రాండింగ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గేమ్, మార్కెటింగ్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ గేమ్, రైట్? ఒకసారి బ్రాండ్ రిజిస్టర్ అయిందనుకోండి, మనం ఇలా అమూల్ బేబీది యాడ్ చిన్నప్పటి నుంచి చూసాం, రిజిస్టర్ అయిపోయింది కదా. ఆ రోజు వాళ్ళు మార్కెటింగ్ టెక్నిక్స్ వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసేసారు. ఈరోజు అమూల్కి మళ్ళీ మార్కెటింగ్ అవసరమా? ఆ రోజుల్లో చేసిన మార్కెటింగ్ ఈ రోజుల్లో అవసరం అది. కాబట్టి బ్రాండింగ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గేమ్ అండ్ మార్కెటింగ్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ గేమ్. బట్ ఈ షార్ట్ టర్మ్ గేమ్ మీద లాంగ్ టర్మ్ గేమ్ని ఆడాల్సి వస్తుంది. ఈ మధ్యలో ఎవరో ఒక ఆయన చెప్పారు, నాకు పేరు గుర్తులేదు, కానీ మనం డబ్బులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామన్నా కానీ ఆ విషయాన్ని మనం మార్కెట్ చేస్తేనే తెలుస్తుంది, జనాలకు తెలుస్తుంది. మన ఇంటెన్షన్ మంచిదే, అది మన బ్రాండింగ్, కానీ దాన్ని కూడా మనం మార్కెట్ చేస్తే ఇక్కడ మనం అది చేస్తున్నాము అనే విషయం తెలుస్తుంది. అంటే బేసికల్గా ఏమైపోయిందంటే అండి, మా ప్రజల్లో ఏదున్నా కానీ జో దిక్తా హై వోయి బిక్తా హై, అంటే కనపడ్డదే నమ్ముతున్నారు. కాబట్టి కనపడ్డది, మీరు ఒక మంచి ప్రోడక్టు, మంచి సర్వీసెస్, మీరు ఒక మంచి హ్యుమానిటేరియన్, యు ఆర్ డొనేటింగ్ ఏ lakhs of rupees, crores of rupees, బట్ ఇఫ్ యూ డోంట్ టెల్ దట్ టు ద పీపుల్ వోంట్ బిలీవ్ యూ, రైట్? కాబట్టి మీరు చేసేది 10 రూపాయలు అయితే మీరు 100 రూపాయలు మార్కెటింగ్ చేసుకోవాలి. అప్పుడే ఈ 10 రూపాయలకు వాల్యూ ఉంటుంది. మీరు నేను 10 రూపాయలు నేను గుడ్డిగా దానం చేశానులే, నాకు ఆత్మశాంతి ఉందంటే సరిపోదు. నువ్వు దాన్ని 100 రూపీస్కి బ్రాండింగ్ చేసుకోగలిగితేనే మీరు ఇచ్చిన 10 రూపాయలు తీసుకున్నోడికి అర్థమవుతుంది దాని విలువైంది అన్నది. నెక్స్ట్ ఇంకో 10 రూపాయలు కావాలన్నోడు మీ దగ్గరికి అప్రోచ్ అవుతాడు.
రైట్. మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇంకొకటి కూడా 1000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వస్తాడు. అంటే మీరు చేసింది చెప్పుకోవడం వల్ల ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉంటాయి. ఇది లేకపోతే కాదు. కాబట్టి జో దిక్తా హే వోయి బిక్తా హే. కాబట్టి మనం చూపెట్టడంలో తప్పలేదు, చూపెడదాం. అదే మేము చేస్తుంది మా క్లయింట్స్కి. మేము చేస్తున్న 100+ క్లయింట్స్కి ఏంటంటే మీరు చూపెట్టాలి అన్నా, మీరు చూపెట్టకపోతే వేస్ట్ అని చెప్పి రోజు మోటివేట్ చేస్తుంటాం, వీడియోలు చేస్తుంటాం, వాళ్ళని వైరల్ చేస్తుంటాం అన్నట్టు. తప్పదు. వాళ్ళు అంటుంటారు అవసరమా నాకు ఇది, నేను ఇన్ని రోజులు బిజినెస్ చేశా కదా, మీరు సోషల్ పోస్ట్ వాళ్ళు రాకముందు కూడా బిజినెస్ చేశాము, ఇప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారు అంటే అది కాదు. ఇప్పుడు మార్కెట్లో రిలవెంట్గా ఉండడం ముఖ్యం. నువ్వు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లెగసీ నీ బ్రాండ్కి ఉండొచ్చు, కానీ ఈరోజు కనుక నువ్వు రిలవెంట్ లేకపోతే, ఇప్పుడున్న జెన్జీకి నువ్వు కనెక్ట్ కాకపోతే, నువ్వు ఒకప్పుడు ఎంత తోపైనా కానీ ఇలా ఏమవుతుంది, యువర్ అవుట్డేటెడ్. అంతే కదా. ఒకప్పుడు నోకియా 400 సిరీస్ 4000 సిరీస్ ఇలా ఎక్కడుంది? ఇలా జెన్జీకి తెలుసా ఒకప్పుడున్న నోకియా 4000 సిరీస్? తెలియదు. మరి ఇలా యాపిల్ ఫోన్ తెలుసు కదా. సో ఇట్స్ రిలవెంట్. రేపు యాపిల్ ఫోన్ ఇంత స్ట్రాంగ్ ఉన్నా కానీ స్టిల్ దే హ్యావ్ టు డూ ద మార్కెటింగ్. నేను స్ట్రాంగ్ ఉన్నా కదా, పొజిషనింగ్ ఉన్నా కదా, నాది అయిపోయిందా? కుదరదు. యూ హ్యావ్ టు ఎవ్రీడే, యూ హ్యావ్ టు బీ ఇన్ ద మార్కెట్, యూ హ్యావ్ టు బీ రిలవెంట్, యూ హ్యావ్ టు బీ విజిబుల్ టు ద పీపుల్.